తమిళనాడు కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక దాడి రాష్ట్రంలో తీవ్రంగా కలకలం రేపింది. నగరంలోని విమానాశ్రయ సమీపంలో నవంబర్ 2వ తారీఖు రాత్రి సమయంలో ఈ దారుణానికి పాల్పడినటువంటి ముగ్గురు నిందితుల్ని కూడా పోలీసులు సినీ ఫకీలో అరెస్ట్ చేశారు. నిందితుల్ని పట్టుకునే సమయంలో కాళ్ల మీద కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు కూడా చెప్పారు. నిందితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని నవంబర్ 2వ తేదీన రాత్రి తన స్నేహితుడితో కలిసి ఉన్నటువంటి సమయంలో అక్కడికి ముగ్గురు దుండగులు వచ్చారు. వాళ్ళని అడ్డుకున్నారు. రాత్రి సమయంలో విద్యార్థిని స్నేహితుడిని బెదిరించి బలవంతంగా అక్కడి నుంచి తరిమి కొట్టారు. అనంతరం ఆ విద్యార్థిని లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ పరిస్థితుంది. మరోవైపు అమ్మాయి స్నేహితుడు బయటకు వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగానే విషయాన్ని గుర్తించినటువంటి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వెంటపడ్డ పరిస్థితుంది. మరికొందరు బాధితురాలని వెంటనే స్థానికంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతుండగా పోలీసులు ఆ తర్వాత నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. పారిపోతున్నటువంటి నిందితుల్ని పట్టుకునేందుకు 7 బృందాలుగా విడిపోయి అక్కడ వాళ్ళని పట్టుకున్నారు. ఎవరికి చిక్కకుండా ఎంత చెప్పినా వారు ఆగకుండా పోతానే ఉన్నారు. ఒక్కోసారి పోలీసులకి చిర్రెత్తుకొచ్చింది. మీరు ఆగుతారా లేదా, మా చేతికి దొరుకుతారా లేదా అని చెప్పి పోలీసులు ఎంత హెచ్చరించినా వాళ్ళు వినలా. ముఖ్యంగా ఆ ముగ్గురు నిందితుల కాళ్ళ మీద వాళ్ళు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాళ్ళ మీద ఒక్కసారిగా కాల్పులు జరిపితే అప్పుడు కాళ్ళకి గాయాలైపోయి ఆగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత వెంటనే వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది.